ఒకేసారి ఇట్లా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం ఇదే తొలిసారి. ఇది ఒక చరిత్ర అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూస్తున్నాము. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్టు బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇగో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినబాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత రేగా కాంతారావును పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు ఆర్థికంగా మోసగించారనే ఆరోపణలతో ఆయనపై హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. బాధితురాలు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీసులు బిఎన్ఎస్ యాక్ట్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా 2022లో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ సాకుతో రేగా కాంతారావు తనకు పరిచయం అయ్యారని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రైవేట్ ఫోటోలను అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిల్ చేశారని, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పేరుతో 4 లక్షల వరకు నగదు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మొహం చాటేశారని బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఇటీవలే రేగా కాంతారావు హైకోర్టును ఆశ్రయించారు. సదరు మహిళ తనపై తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేశారని, రాజకీయంగా వ్యక్తిగత ప్రతిష్టతను దెబ్బతీయడానికేనని కుట్రపూరితంగా ఫిర్యాదు చేశారని ఆరోపించారు. మొత్తానికైతే బెంగళూరులో ఆయన అదుపు తీసుకున్నారు. ఒక మహిళను పెళ్లి చేసుకున్నారని చెప్పేసి నమ్మించి ఆమెను లైంగికంగా లొంగ తీసుకున్నటువంటి కేసులో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ రేగా కాంతారావు గారు అరెస్టు కావడం జరిగింది. అయితే ఒక ఇంటర్వ్యూలో పరిచయం అయ్యిండు. ఆ ఇంటర్వ్యూ ద్వారా పరిచయం అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నమ్మించిండు. ఆ తర్వాత నన్ను లైంగికంగా వేధించిండు. నా న్యూడ్ ఫోటోలు అన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. వాటితో నన్ను వేధించిండు, బ్లాక్మెయిల్ చేసిండు. నువ్వు అవి నాతో లైంగికంగా కలవకపోతే ఈ ఫోటోలు బయట పెడతా అని చెప్పేసి నన్ను లైంగికంగా వేధించిండు అని చెప్పేసి ఆ సదరు మహిళ చెప్తా ఉంది. అయితే ఏదో ఒక విషయంలో కూడా 4 లక్షల రూపాయలు నా దగ్గర తీసుకొని అక్కడ కట్టిండు. ఇప్పుడు ఆ డబ్బులు కూడా ఇవ్వమంటే ఇస్తలేడు అని చెప్పి ముఖం చాటేసిందని చెప్పేసి ఆ మహిళ అయితే ఆరోపించడం జరిగింది. మొత్తానికి ఎటకేలకైతే నిన్న రేగా కాంతారావును అరెస్ట్ చేయడం జరిగింది. బెంగళూరులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కిమ్స్ ఆసుపత్రిలో ఎన్టీఆర్కు విజయవంతంగా సర్జరీ పూర్తి. టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్కు బుధవారం నాడు హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఆయన భుజానికి వైద్యులు విజయవంతంగా ఆర్థోస్కోపిక్ సర్జరీ నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడ ఉందని, ప్రస్తుతం ఆయన ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించాయి. ఇటీవల జిమ్లో వర్కౌట్ చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. ఆ సమయంలో వైద్యులు ఆయనకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే గాయం నుంచి వేగంగా పూర్తిగా కోలుకోవాలంటే శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సిఫార్సు చేయడంతో నేడు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స నుంచి ఎన్టీఆర్ పూర్తిగా కోలుకొని తిరిగి తన వృత్తిపరమైన పనుల్లో నిమగ్నం కావడానికి సుమారు 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. 2-3 నెలలు అంటే ఇది సినిమాలో హీరోలకు కానీ ఒక ప్రముఖమైనటువంటి ఆర్టిస్టులకు ఏదైనా అయితే టైం తీసుకుంటే మాత్రం ఇది చాలా అంటే చాలా ఒక నిర్మాతకైతే ఇది నిద్ర పట్టని రాత్రులు అనుకోవాలి. అందులో మన ముఖ్యంగా ఒక పెద్ద హీరో కాబట్టి అంత పెద్ద సినిమాకి అంత పెద్ద హీరో 3 నెలలు రెస్ట్ అంటే చాలా లాస్ వస్తుంది నిర్మాతలకి. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడులు తెచ్చి వాళ్ళు కట్టుకోలేక ఈ పెద్ద కథ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఈ సర్జరీ సక్సెస్ అయింది, ఎన్టీఆర్ సర్జరీ సక్సెస్ అయింది. కానీ 3 నెలల పాటు రెస్ట్ కావాలంట. ఆ రెస్ట్ తీసుకోకపోతే ఆ సర్జరీ చేసిన దానికి కూడా ఫలితం ఉండదు. కాబట్టి ఆయన మరి సర్జరీ డాక్టర్ చెప్పినట్టు పాటిస్తాడా, లేదంటే నిర్మాత లాస్ అవుతారు. కాబట్టి గతంలో ఎన్నో ఆడియో ఫంక్షన్ చెప్పిండు. మా నాన్న ఎప్పుడు చెప్పేటాడు హరికృష్ణ గారు, నిర్మాతలు మనం నమ్మి సినిమా ఇస్తే వాళ్ళకి మనం కట్టుబడి ఉండాలి, వాళ్ళని మోసం చేయొద్దు, టైంకి వెళ్ళాలి సినిమాకి అని చెప్పేసి మా నాన్న ఎన్నోసార్లు చెప్పాడని చెప్పేసి ఒక ఆడియో ఫంక్షన్ చెప్పాడు. మరి ఆ విధంగా ఆ నొప్పి ఉన్నప్పటికీ కూడా సర్జరీ అయిన రెస్ట్ తీసుకోకుండా మరి నిర్మాత లాస్ కాకుండా వచ్చి సినిమాలు తీసి రియల్ హీరో అనిపించుకుంటాడు అనేది చూడాలి. కానీ వైద్యులు మాత్రం ఈ సర్జరీ తర్వాత ఖచ్చితంగా 2-3 మంత్స్ వరకు రెస్ట్ ఉండాలి ఎన్టీఆర్కి. ఎందుకంటే సినిమా హీరో యాక్టర్ కాబట్టి ఖచ్చితంగా భుజాలు ఇట్లా అడగకుండా సినిమా తీయలేడు. మరి అందులోనూ ఎన్టీఆర్ అంటేనే మనకు తెలుసు, ఒక ఫైర్ యాక్టింగ్ బ్రాండ్ అనేది మనకు తెలుసు. సో హ్యాండ్ మూమెంట్ ఖచ్చితంగా అట్టుంటుంది. మళ్ళీ అందులో ఆయన డ్యాన్స్ చేస్తాడు. ఆ డ్యాన్స్లో మొత్తం ఖచ్చితంగా మనకు ఇదంతా కూడా షేక్ చేయాల్సి వస్తుంది ఈ భుజంతో. ఖచ్చితంగా అవన్నీ కూడా మూమెంట్స్ ఉండాలి. మరి ఇలాంటి తరుణంలో మరి 3 నెలలు రెస్ట్ తీసుకుంటాడా,
లేదంటే డాక్టర్లు చెప్పింది పాటించకుండా నిర్మాత లాస్ అవుతారని చెప్పేసి సినిమాలు తీసి మరి ఈ గాయాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటాడా అనేది కూడా మనం చూడాలి. ఇవి ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు. జై హింద్. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ఏఎన్ఎన్, వన్ అండ్ ఓన్లీ. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అద్భుత ఘట్టానికి ఏఎన్ఎన్ నాంది పలికింది. హైదరాబాద్ వేదికగా ఏఎన్ఎన్ మహా హెల్త్ కేర్ అండ్ బిజినెస్ అవార్డ్స్ ని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు తగిన భూ సాంకేతిక పరీక్షలు నిర్వహించలేదని, ఐపీసీలోని కుట్ర మోసం శిక్షల కింద చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అయితే పిటిషనర్ రాజలింగమూర్తి మరణించినప్పటికీ ఈ న్యాయ ప్రక్రియను నిలిపివేయాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేయడంతో కింది కోర్టులో విచారణకు మార్గం సుగమమైంది. ఇప్పుడు కేసీఆర్ నోటీసులు వస్తాయి. ఆయన దానికి కరెక్టు ఒకవేళ వివరణ ఇవ్వకపోతే కేసీఆర్ అరెస్టు అయితే నెక్స్ట్ జరిగేది అని తెలంగాణ అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఇదంతా బాగానే ఉంది, ఓకే. ఏది కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో అది ప్రాజెక్టు కట్టినప్పుడు అందులో నాణ్యత లోపాలు, ఆ బ్రిడ్జ్ అంతా కూడా కుంగిపోవడం లాంటివి, అలా కొన్ని అవకతవకలు, వీటన్నిటిపైన గతంలో రాజలింగమూర్తి